రాజులు సంపాదించినటువంటి సంపద ఎక్కడ ఉన్నాయి తెలుసుకుందాము. రాజుల బంగారము, ఇది పూర్వపు నిధులు, ఇవి ఆభరణాలు, స్థలాలు, ఇవి బంగారపు ఉయ్యాల, ఇవి రాజముద్రలు అండి. బంగారంతో చేయించేవారు రాజు దగ్గర ఉండే మంత్రులకి అందరికీ. ఇవి వజ్రాలు, వైడూర్యాలు, ఆయా ప్రాంతాల్లో దాచిన నిధులు. ఇవి బంగారపు బిళ్ళలండి. ఇవి వజ్రాలు, ఇవి ఆభరణాలు, వాళ్ళు ధరించుకునే ఆభరణాలు. తర్వాత బిస్కెట్ బిళ్ళలండి. ఇవి కాయిన్స్, డబ్బులు, బంగారపు డబ్బులు. ఇవి రాజులు సంపాదించి దోచుకున్నటువంటి ధన సంపద. ఇవి రాజుగారి కోట అండి, హంపీలో ఉంది. దేవాలయం పక్కనే కొట్టించారు. ఇది ఉయ్యాల, బంగారపు ఉయ్యాలండి, పిల్లల్ని పడుకోబెట్టడానికి. ఇది రాజుగారి కోట లోపల భాగము. ఇది లేపాక్షి అమ్మవారి దేవాలయము, హంపీలో ఉన్నది. ఇది గుడి వెనక భాగము. ఇది ఇది రాజమార్గము. లేపాక్షి యొక్క పూర్వము ఉండినటువంటి గుడి యొక్క మోడల్స్ ఇవన్నీ కూడా చూడండి క్లియర్గా. ఇది అండి టోటల్గా ఈ యొక్క దేవాలయం యొక్క మ్యాప్. వెనక భాగము ఆయన కోట. చూడండి ఎంత పెద్ద దేవాలయాన్ని కట్టించారో. రథాలు అవన్నీ కూడా రాజులకు మాత్రమే తగునండి. ఈ విజయనగరం సామ్రాజ్యం యొక్క మిస్టరీ ఏం జరిగింది? ఇది రాజుగారి యొక్క విశ్రాంతి మందిరము. ఇక్కడ నుంచే శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలన చేసేవారు. ఇది లేపాక్షి దేవస్థానం మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నూతన మోడల్గా అంటే కలర్స్ వేసి నీట్గా పెట్టారు. ఇది పాత మోడల్ అండి హంపి. విజయనగర సామ్రాజ్యాధినేత సామ్రాటుడు మన రాజుగారి యొక్క కోట, దేవరాయల గారి కోట అండి. ఈయన మహారాజు గారు. నెక్స్ట్ ఫోటో చూడండి, క్లియర్గా ఉంటుంది. ఈయనండి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి రాజుగారు, శ్రీకృష్ణదేవరాయలు. ఈయన సాహిత్య సమరాంగణ చక్రవర్తి, కర్ణాటక సమన్వయకర్త. ఈయన కుమారుణ్ణి విషమించి చంపారు. ఈయన చనిపోయిన తర్వాత ఈ సమాధిలోనే పెట్టారని 64 కాళ్ళు ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో పెట్టారని అంచనా. అయితే ఇది మరలా గుత్తికొండకు వచ్చామండి. ఇది గుత్తికొండ ప్రాంతము. గుత్తికొండ యొక్క కొండ ఇది గుత్తికొండలోనే ఒక సెలయేరు పక్కన. ఇది కేతవరం నరసింహస్వామి, ఇది దేవాలయం అండి. ఇప్పుడు ఇంకొక రాజు దగ్గరకు వస్తున్నాం మరలా వెంటనే. ఈ రాజుగారి పేరు వాసిరెడ్డి, శ్రీ శ్రీ మహారాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఈయన గొప్ప రాజు. ఈయన చింతపల్లి అనే గ్రామంలో తన పరిపాలన మొదలుపెట్టాడు. ఆ రాజ్యాన్ని అంటే ఈ సామ్రాజ్యము అధికారం మొత్తం కూడా అక్కడి నుంచే కొనసాగించేవారు. చింతపల్లి నుండి అక్కడ కోట కట్టించుకొని కొద్ది కాలము నివాసం చేశారు. మరలా వెంటనే ఇంకొక రాజు దగ్గరకు వెళ్తున్నాము. పక్కనే ఉన్న రాజు. ఈ రాజు కూడా వారికి బంధువులే. ఈ రాజు పేరు ఏం పేరంటే శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఈయన కూడా 19వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన పెద్ద ఆయన. ఇది ఈ యొక్క మహేశ్వర ప్రసాద్ గారి యొక్క దేవాలయం, ఆయన కట్టించినటువంటి దేవాలయము. దీన్నే ముత్యాల స్వామివారి దేవాలయం అంటారు. అక్కడికి వచ్చేటువంటి భక్తులు, ఆ దేవాలయానికి వచ్చే భక్తులు. ఈ యొక్క గుడి ఏటి ఒడ్డునే ఉంటుందండి ముత్యాలలో. అక్కడ భక్తులతో ఎప్పుడు కూడా సందడిగా ఉంటుంది.
చూడండి ఎంత అలంకరణగా బాగా కట్టించారో. వెనుక పక్క మన అయ్యగారి కోట ఉంటుంది. ఇది కోట అండి, లోపల భాగము. ఈయన మరలా మనము వెంకటాద్రి నాయుడు గారి దగ్గరకు వచ్చాము. ఇది వెంకటాద్రి నాయుడు గారు చింతపల్లిలో తన కోటకు కట్టుకున్నటువంటి నివాస మందిరము, కోట. ఏనేనండి రాజుగారు, వెంకటాద్రి నాయుడు గారు. క్లియర్గా ఈ ఫోటోలో చూడొచ్చు మీరు. ఇదిగోండి ఈయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. గొప్ప పేరు, చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తన బాల్యం నుండి పెద్దవాడయ్యేంత వరకు చలనచిత్రాలు. ఈ రాజుగారి యొక్క కోట చింతపల్లిలోనండి. ఇది ఇప్పుడు శిథిలం అయిపోయింది. అక్కడ నుండి వెంటనే ధర్నకోటకు వెళ్ళారు. అక్కడ కోట కట్టించి ధర్నకోటను నివాసం సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకొని 525 గ్రామాలను పరిపాలించారు రాజుగా. చూడండి, ఆయన చింతపల్లి నుండి ధర్నకోట వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా యుద్ధాలు ఆగలేదు. అమరావతికి అంతకుముందు పేరు లేదండి. అమరావతికి పేరు తీసుకొచ్చి దాన్ని బాగు చేసింది ఈ రాజుగారే. చివరగా తన భార్యతో మాటలు పంచుకుంటున్నాడు. మహారాజు గారి యొక్క తండ్రి ఆ యుద్ధాలలో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు వీళ్ళందరూ కూడా సుల్తాను రాజ్యానికి సంబంధించిన వారై ఉండొచ్చు అనుకుంటున్నాను. అయితే విషయం ఏంటంటే అందులో బ్రిటిష్ వారు కూడా రావడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది కేతవరం నరసింహస్వామి వారి యొక్క దేవాలయము. ప్రక్కనే ఉన్నటువంటి కృష్ణానది, ఇది కృష్ణానది అండి పక్కనే, అంటే గుడి ప్రక్కనే ఉన్నటువంటి ప్రాంతము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతము. నేను వెళ్ళి ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకొని వచ్చానండి, వీడియోస్, ఫొటోస్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి. అక్కడ నుంచి అలా మెల్లగా పారుకుంటూ కృష్ణానది మీదుగా వచ్చి గోదావరిలో కలుస్తుందండి, విజయవాడ మీదుగా. ఇది 2 జిల్లాల మధ్య పారుతూ ఉంటుంది. ఇది శాసనము, అంటే నేను తిరిగేటువంటి ప్రాంతంలో శాసనము. ఇవన్నీ పల్నాడు జిల్లా చింతపల్లి అనే గ్రామం దగ్గర ఉన్నటువంటి కొండలు. ఇవి ముత్యాల అనే కృష్ణా జిల్లా నుండి ఇటువైపుగా చీరి నది ప్రాంతం వెంటగా వస్తున్నాయి. నేను ఆ నది దగ్గరికి వెళ్తున్నాను. నేను కొన్ని ఇక్కడ తెలియని విషయాలు కనిపెట్టాను. పూర్వము రాజులు వాళ్ళు వజ్ర వైడూర్యాలు ఎక్కడైతే దాచి ఇచ్చారో వాటికి గుర్తులు కొన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. నేను చరిత్ర చదివాను. ఆ చరిత్రలో వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టి వెళ్ళేవారు. ఒక గుడి లాగనో గోపురం లాగనో ఏదో ఆనవాళ్ళు. అక్కడ దానికి బండకి తెలియని భాషలో శాసనాలు రాశారు. అవి నేను కొన్ని ఫొటోస్ తీశాను. ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను, అప్పుడు మీరు చూద్దరు. ఇది ఏంటంటే ఈ నిధులు కానీ బంగారం కానీ భూమిలో ఉండటం కంటే కూడా ప్రజలకి, ప్రభుత్వానికి అందించడం వల్ల అందరికీ మేలు జరిగిద్ది, 10 మందికి సహాయకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా తెలిస్తే ఇలాంటి విషయాల్లో నాకు సహకరించండి. నేను అన్ని ప్రాంతాలు కూడా తిరిగి పరిశోధన చేస్తున్నాను. ఇది నేను వెళ్ళే ప్రాంతం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తుందండి, చూడండి. ఇది చింతపల్లి కొండ, అంటే కోటకి దగ్గరలో ఉంటుంది. నదికి అవతల వైపు ఉంటుంది, అంటే చింతపల్లి గాను అవతల కాసరపాదకి మధ్యలో ఏరు ఉందండి, కృష్ణా నది. ఆ నది దగ్గరికి నేను వెళుతున్నాను. ఆ కోటకి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. ఆ కోటలో ఫోటో తీయడానికి పడిపోయింది లోపలికి వెళ్ళడానికి. రెండోది, ఈ ప్రాంతంలో రహస్యం తెలియని విషయం ఉంటుంది. ఆ విషయాన్ని మీకు ఈ కొండ దగ్గరికి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానండి. ఇది చాలా దూరం, పొలాల్లో నడుచుకుంటూ వచ్చాను.
ఏటికి దగ్గరగా వచ్చాము. ఈ నది కృష్ణా నది అంటారు. దీనికి దగ్గరలో 5 నిమిషాలు నడిస్తే చేరుకుంటాం. ఇది కృష్ణా నది. నేను చేరుకున్నటువంటి ప్రాంతం చూడండి జాగ్రత్తగా. దీని గురించి నేను మిగతా డీటెయిల్స్ వీడియోలో నేను విశదీకరిస్తాను. ఇది చింతపల్లి కృష్ణా నది, అంటే చింతపల్లి పక్కన ఉన్నటువంటి కృష్ణా నది ఇది అమరావతి డైరెక్ట్గా వెళ్తుంది. అది కాసరబాద్ అవతల. ఇటు ముందుకు వెళ్ళిపోతేనే అచ్చంపేట వస్తుంది. ఇవి రాజులు రాసినటువంటి శాసనపు బండలండి. ప్రతి దేవాలయం ఎదుట, అంటే వాళ్ళు కట్టించినటువంటి గుడుల ఎదుట ఈ శిల్పాలు రాసి ఉంటాయి, అంటే చెక్కించబడి ఉంటాయి బండల మీద. వాటికి గుర్తులు తెలియని ఆనవాళ్ళు, కొలతలు, అక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ఆ గుడి దగ్గర ఏమి ఉండదండి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో కొలతలతో వారు దాచినటువంటి ధనము దాచిపెట్టబడి ఉంటుంది. అంటే నిధులు మొత్తం కూడా భూమిలో పాతి పెట్టబడి ఉంటుంది. వాటికి ఆనవాళ్ళు ఈ యొక్క శిల్పాలలో చెక్కబడి ఉంటాయి. ఇవి తెలిసినప్పుడు మాత్రమే, అంటే వారు రాసినటువంటి ఆ భాషను, ఆ లిపిని అర్థం చేసుకున్నప్పుడే అవి ఎక్కడ ఉన్నాయో మనం గమనించవచ్చు. ఇవి మహా పండితులైతేనే, ఆ లిపి తెలిసిన వారైతేనే వాటిని గమనించగలరు. చూడండి, ఇవన్నీ కూడా బెల్లంకొండలో ఉన్నటువంటి కోటలు. ఇక్కడ కొంత నిధుల్ని దోచుకొని వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలోనే. ఇది బెల్లంకొండ అండి. ఈ బెల్లంకొండలో ఒక బాగా ముసలి వ్యక్తి పిచ్చివాళ్ళలాగా వచ్చి ఆ శాసనాల మీద రాయబడినటువంటి వాటిని చదువుకొని బెల్లంకొండ వైపు పిచ్చోళ్ళలాగా అడుక్కుంటూ 2 రోజులు నటిస్తూ ఈ కొండపైకి వెళ్ళి అందులో ఉన్నటువంటి నిధిని 2 గోతాల బంగారాన్ని నైట్ దోచుకొని ఈ నిధుల్ని దోచుకొని వెళుతుంటే ఒక ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. అప్పుడు గవర్నమెంటు ఈ యొక్క కొండని తమ స్వాధీనంలోకి తెచ్చుకొని సీలు వేశారు. అలాగనే కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇవి ఈ ప్రాంతంలోనే ఎందుకు పెట్టవలసి వచ్చింది?